ఏదైనా వింటే మనకు అనిపిస్తుంది కదా, ఓ పుస్తకం రాస్తే బాగుండు, పుస్తకం రాస్తే బాగుండు. పుస్తకం అయితే కలకాలం ఉండిపోతుంది, మాటలు ఉంటాయా? కానీ ఈవేళ మాటలకి పట్టిన యోగానికి నాకే ఆశ్చర్యంగా ఉందండి. నేనేమి ఎక్కువ పుస్తకాలు రాలేదు, ఇదివరకు రాసినవి ఏవో రాసాం, వచ్చేసాం. ఈ సామాజిక యూట్యూబ్ అనేది పెట్టాక, ఇవన్నీ రికార్డ్ అయ్యి ప్రసారం అవ్వడం మొదలయ్యాక శుభ్రంగా మానేసి ఇంట్లో జపం చేసుకోవడం, చదువుకోవడం, జపం చేసుకుని చదువుకోవడం, సాయంత్రం ఎక్కడో వచ్చోడో 2 గంటలు మాట్లాడేయడం. ఈవేళ ఇక్కడ మాట్లాడిన మాట తెల్లరేసరికి ప్రపంచం అంతా వెళ్ళిపోతాయి. ఇవి శాశ్వతంగానే ఉంటున్నాయి, అనుమానం వెళ్ళేది ఇక్కడ, అనుమానం వెళ్ళా. అన్ని వర్గాల వారు, అన్ని వయస్సుల వారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేలోగా బండి మీద వెళ్ళే కుర్రాళ్ళు ముగ్గురుంటే ముగ్గురు నాకు నమస్కారం చేస్తున్నారు. వాడికి నేను ఏమవుతాను మేనమావన? ఆటో డ్రైవర్ ఆటో ఆపి నమస్కారం చేస్తున్నాడు. ఒక ఆయన డ్రైవ్ చేసే ఆయన డ్రైవర్ చూసి పక్క యజమానికి చెబుతున్నాడు, గరిగిపేట వేరు ఎడుతున్నాడు. ఆయన అలా వంగిదండం పెడుతున్నాడు. కోటీశ్వరుడు దగ్గర నుంచి కూటికి తడుముకునేవారు వరకు ఈవేళ ఈ బక్క బ్రాహ్మడి మాటలకి దండం పెడుతున్నారు అంటే పరమేశ్వరుడు ఇచ్చిన వైభవంగా